ఎదటవాడికి బాగు కలిగించే మాట మంచి మాట అంటే. మంచి మాట అంటే మెత్తగా బాగున్నారా ఇలా మాట్లాడటం కాదు. ఎందుకంటే అలాగ తీపిగా మాట్లాడుతూ వెనక నుంచి కోట్లు పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. మాటకి మంచితనం అంటే ఎదటవాడికి తెలియవలసినవి చెప్పేట్టు ఉండే మాట అయితేనే అది మంచి మాట. ఎదటవాడికి చెప్పాల్సిన హితాన్ని చెప్పకపోతే అది మంచి మాట కాదు. నచ్చేట్టుండాలి, మెచ్చేట్టుండాలి, హితం కలిగించేట్టుండాలి. అది మాట అంటే. ఆంజనేయ స్వామి రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. లంక సీత సందర్శనం చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి అశోకవనాన్నంతటినీ శుభ్రంగా నాశనం చేస్తే ఇంద్రజిత్తు పట్టుకున్నాడు. రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ముందర నిలబెట్టాడు. ఒక్కడు మిగతా వాళ్ళంతా రావణాసురుడి యొక్క పరివారమే. అందులో ఒక్కడే హనుమంతుడు. వాళ్ళంతా శత్రువులు, రాక్షసులు. అలాంటి వాళ్ళ మధ్య ఉంటే భయం వేస్తుంది కదా. కానీ ఆంజనేయ స్వామి భయపడలేదు. చెప్పాల్సిన దాంట్లో దాపరికం పెట్టలేదు. నిర్మోహమాటంగా చెప్పాడు, కానీ మంచిగా చెప్పాడు. ఎంత మంచిగా చెప్పాడంటే మీకు చెప్తా, ఒక మాట వినాలి మీరందరూ. ఎంత మంచిగా చెప్పాడంటే, రావణ, నిన్ను ఎవడో బ్రహ్మగారు నీకు వరాలు ఇచ్చాడు కదా చావు లేకుండా ఉండాలని. ఆయన నిన్ను కాపాడుతాడు అనుకుంటున్నావేమో. రాముడి బాణానికి బ్రహ్మ కూడా అడ్డు రాలేడు. నీకు చాలా గొప్ప ఫ్రెండ్ శివుడు అంటే కదా. ఆయన నిన్ను కాపాడుతాడు అనుకుంటున్నావేమో. రాముడి బాణానికి ఆయన కూడా ఎదురు నిలవలేడు. ఇంద్రుడు నీకు సర్వెంట్. ఆయన నిన్ను అడ్డిస్తాడేమో అనుకుంటున్నావేమో. రామ బాణానికి ఆయన కూడా అడ్డు రాలేడు. కానీ ముగ్గురు కలిసి వస్తారా? ముగ్గురు కలిసి వచ్చిన బ్రహ్మ స్వయంభూ చతురాననోవ రుద్ర స్త్రీగ్ర త్రిపురాంతకోవ ఇంద్ర మహేంద్ర సురనాయకోవ త్రాతున్న శక్తః యుధి రామవధ్యం. నేను వీడిని అంతము చూస్తా అని రాముడు అన్నాడంటే ఈ ముగ్గురు కలిసి వచ్చిన ఏమీ చేయలేరు. వినిపిస్తుందా? నువ్వు తప్పు చేశావు, నేనేం చేయలేదండి అని అంటావేమో. రాముడి దగ్గర నుంచి ఒక వస్తువు పోయింది. ఏ వస్తువు? సీతమ్మ. ఉంగరం పోలా, సీతమ్మ పోయింది. ఆ పోయిన వస్తువుని వెతకమని మమ్మల్ని అందరినీ పంపించాడు రాముడు. మిగతా వాళ్ళంతా మిగతా దిక్కులకి పోయారు. మేము దక్షిణ దిక్కుకు వచ్చాము. ఆ దక్షిణ దిక్కుకు వచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఆ పోయిన సీతమ్మ కోసం మేము వెతుకుతున్నాం. ఆ వస్తువు నీ ఇంట్లో దొరికింది. నీకు తెలుసా తెలీదా? నువ్వు చేసావా చేయలేదా ప్రశ్న కాదు. ఒకరి దగ్గర కోల్పోయిన వస్తువు నీ ఇంట్లో దొరికింది అంటే బాధ్యత ఎవరిది? నీ ఇంట్లో ఉండేదానికి నువ్వే బాధ్యుడు అవుతావు. సీతమ్మ మీ ఇంట్లో దొరికిందా? నేను ఇప్పుడే చూసి వచ్చా అశోకవనాల్లో, మాట్లాడి వచ్చా సీతమ్మతో.
మీ ఇంట్లో దొరికింది కనుక నువ్వు బాధ్యత కలవాడి అవుతావు కనుక మర్యాదగా సీతను తీసుకెళ్ళి రాముడి దగ్గర అప్పగించు. నీకు మంచిది, నీ ఊరికి మంచిది, నీ వాళ్ళందరికీ మంచిది. రావణాసురుడు ఎదురుకుండా రావణాసురుడి సభలో రావణాసురుని ఇలా పట్టుకుని ఇలాంటి మాట్లాడుతుంటే మిగతా వాళ్ళతో ఊరుకుంటారా? ఇప్పుడు ఉండాలి అని తెచ్చుకుంటున్నాము. మన సుబ్బారావు గారు అయితేనేమి, వారితో పాటు ఉండేటటువంటి ఒక సుమారు 20 మంది అనుకుంటాను, ఒక మంచి టీం, 10 మంది, ఒక్కొక్కళ్ళు ఒక 5 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు, 5,000 ఇచ్చి ఉండొచ్చు, 10,000 ఇచ్చి ఉండొచ్చు, 1,00,000 ఇచ్చి ఉండొచ్చు, 5 లక్షలు ఇచ్చి ఉండొచ్చు. కానీ అందరూ కలిసి ఈ సన్నిధిని మనం చక్కగా తయారు చేసుకోవాలి. ఈ సన్నిధిని మనందరం కలిసి జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఈ సన్నిధిలో ఉండే రాముడు మనందరి ఆరాధనలు అందుకోవాలి. ఇలాంటి కోరికతో చక్కటి ఆలయాన్ని ఆ పై భాగం దాకా రాతితో కట్టి చాలా చక్కటి శాశ్వతమైన ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఇక్కడ వాళ్ళందరికీ మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మన నిరంజన్ గారు చక్కగా వీళ్ళకి మధ్య కోఆర్డినేటర్గా ఉండి వాళ్ళందరికీ కూడా ఒక సమన్వయాన్ని చేసి దీనికి చక్కటి ఏర్పాట్లు చెయ్యాలి అని వారు ఉన్నారు. మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. నిన్న రాత్రి మీ అందరికీ మేము ఒక మాట చెప్పా, జ్ఞాపకం ఉంటుంది. మిగతా ఆలయాల్లాగా దీన్ని ఎవరికో అప్పగించి మనం వచ్చి ఏదో చూస్తున్నాం చేస్తున్నాం, ఏదో తీర్థ ప్రసాదం ఇస్తే తీసుకుపోదాము అనేటట్లుగా మీ ఆలయాన్ని చెయ్యకండి. ఎందుకంటే సాధారణంగా ఆలయాల్లో ఉండేటటువంటి పూజారులకి కొంతమంది భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు, ఉండరని కాదు, కానీ అందరూ అలా ఉండకపోవచ్చును. అక్కడి నుంచి మళ్ళీ వాడు సరిగా లేకపోతే, అయ్యో స్వాములు మాకు అర్చకులు సరిగా లేరండి, మంచి అర్చకులు కావాలండి, మళ్ళీ మా దగ్గరికి వస్తుంటారు. అలా కాకుండా మన ఊరు వచ్చిన రాముడికి మన ఊరిలో ఉండేటటువంటి వాళ్ళమే ఆరాధన చేసుకుంటూ స్వామిని మనం తృప్తిగా ఉంచచ్చునా? ఉంచగలమా? ఎంతమంది? మీ అందరికీ ముఖ్యంగా ఏకనూరులో మాకు చిన్నప్పటి నుంచి పరిచయం, మంచి శ్రద్ధ కలిగినటువంటి వైష్ణవ సంప్రదాయం మీ అందరిది కూడా. ప్రొద్దున్న ఇంట్లోంచి బయటకు వస్తే నుదుట తిలకం లేకుండా, ఊర్ధ్వపుండ్రం లేకుండా ఎప్పుడు రాదు. కొత్త ఊర్ధ్వపుండ్రం కాదు, 12 ద్వాదశోర్ధ్వపుండ్రాలు ధరించే బయటకు వచ్చేటటువంటి ఒక అతి గొప్ప అలవాటు మన ఊరి వారందరికీ ఉండేది. ఇప్పుడు కొంచెం సెల్ ఫోన్లు వచ్చాక తగ్గి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ మహిళల్లో చాలా మందికి ఆ రకమైనటువంటి శ్రద్ధ ఉంది. పురుషుల్లో కూడా చాలా మందికి ఇంకా ఆ అలవాటు పోలేదు. ఎందుకంటే మీ ఊళ్ళల్లో అనంతరాచార్య స్వామి వారు, మన అయ్యవార్లం గారు, అంతర్వేద అయ్యవార్లం గారు, ఇక్కడ పక్కన ఉండేటటువంటి మన మచిలీపట్నంలో ఉండేటటువంటి అయ్యవార్లం గారు, అంతర్వేదిలో ఉండే అయ్యవార్లం గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఊరికి వచ్చి ఇక్కడ వాళ్ళందరికీ చక్కటి సంప్రదాయాన్ని నేర్పారు.
ఊరి వారందరూ కూడా చక్కగా అక్కడ ఎన్నో రకాలైనటువంటి సేవలు చేసేవారు. మేము 1980 నుంచి మేము చూస్తున్నాము. 80 నుంచి అంటే ఆల్మోస్ట్ 46 సంవత్సరాల నుంచి ఎక్కడ మేము ఏ కార్యక్రమం చేసినా మన వేకనూరు వాళ్ళు లేనిదే మా కార్యక్రమాలు జరగవు. రకరకాల సేవల్లో ఉంటారు మన ఊరు వారంతా. పాకలు వేయడం దగ్గర నుంచి, వాటిలో నిర్వహణ చేయడం దగ్గర నుంచి, పాత్రలు శుద్ధి చేయడం దగ్గర నుంచి, కూరలు తరగడం దగ్గర నుంచి, భోజనాలు పెట్టడం దగ్గర నుంచి, ఈ అనే సేవ కాదు, దేవుడి దగ్గర చేసే ప్రతి పని మంచి సేవ అనే భావంతో అది ఒక కైంకర్యం లభించిందే అనే ఆనందంతో చేసేటటువంటి వాళ్ళని అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము చూస్తూనే ఉన్నాం. ఊరికి అలా చూడడం కాదు. బహుశా మీకు మీ ఊరి వాళ్ళ గురించి చెబితే మీరే ఆశ్చర్యపోతారు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి కాస్త వయస్సు పైబడ్డ ముసలి వాళ్ళు ఉన్నారు. ఇండ్లల్లో వాళ్ళు ఇటు పక్కన గిన్నె తీసి అటు పక్కన పెట్టరు. అది ఆపసోపాలు పడుతూ ఉంటారు ఇండ్లల్లో. కానీ అక్కడికి వచ్చినప్పుడు ఇంతింత అండాలు ఉంటాయి, గంగాళాలు. నాలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు దాంట్లో కూర్చోవచ్చు. అలాంటి వాటిని వాళ్ళు చక్కగా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ వంటకి రెడీ చేసి ఇస్తుంటారు. అలాంటి సేవ వాళ్ళకి ఇవ్వకపోతే దెబ్బలాడతారు. మా దగ్గరికి వచ్చేవాళ్ళ ఈ 2-3 ఊళ్ళ వాళ్ళు ఉన్నారు. అశ్వరావుపేట వాళ్ళు, అశ్వరావుపాలెం, మోదుమూరు వాళ్ళు, ఏకనూరు వాళ్ళు, వీళ్ళందరికీ మధ్యలో ఒకళ్ళకొకళ్ళకు పోటీ. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ సేవ వాళ్ళకి ఇవ్వకుండా ఇంకొక ఊరి వాళ్ళకి పొరపాటున మన వాళ్ళు ఎవరైనా తెలియక ఇచ్చారు అంటే వాళ్ళ పని అయిందనమాట. మొత్తం పైన అంతా మొత్తం క్లీన్ చేసేస్తారు. మాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎవరైనా మీకు ఇంత కష్టమైన పని ఎందుకన్నా చక్కగా హాయిగా మంచిగా ప్రసాదాలు పెట్టే సేవ చేయండి అంటే నో, మేము ఇదే చేస్తాము అని రాత్రి పగలనకుండా వాళ్ళు చేసే సేవ చూస్తే మాకే కాదు అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా అలా ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వేకనూరు వాళ్ళు లేకుండా మా కార్యక్రమాలు ఇప్పటిదాకా ఏ కార్యక్రమం జరగలేదు. తిరుమల కొండ మీద జరిగిన 2000 కుండాల యాగాలు కానీ, మన హైదరాబాద్ లో జరిగిన 1035 కుండాల యాగం కానీ, లేదు మిగతా చోట్ల జరిగినటువంటి తరంగిణులు కానీ, మన వికాస తరంగిణి వాళ్ళు ఇక్కడే ఉన్నారు మనకి మన ఊళ్ళో. లక్ష్మీ గారా, ఈ వికాస తరంగిణి ద్వారా జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో మన వేకనూరు వాళ్ళు లేని కార్యక్రమాలు లేనే లేవు. అంటే మీ వేకనూరుకి అంత ఇంపార్టెన్స్ ఉంది దాని దగ్గర. మన వాళ్ళందరికీ చక్కగా తెలుపాలి వచ్చును. ఇళ్లలో రోజు వాళ్ళు పూజా పునస్కారం చేసుకుంటారు. ఆరాధన చేసుకోకుండా నీళ్లు కూడా ముట్టుకోని అలవాటు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. పొద్దున్నే గురు పరంపర చదువుకోకుండా, శ్రీపాద తీర్థం తీసుకోకుండా వాళ్ళు ఏ రకమైనటువంటి ఆహారాన్ని ముట్టుకోనటువంటి నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు మన వేకనూరు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇళ్లల్లో మీకు అందరికీ మంచి మంచి ఆరాధనలు ఉన్నాయి, సేవాకాలాలు వచ్చింది మీకు. అందుకోసమనే నిన్న రాత్రి మేము మీతో ఒక మాట
చూసుకోండి. ఎవరికో అప్పగించి అయ్యో వాడు చేస్తున్నారు చేయటం లేదు, వాడు వచ్చునో రాదో అనే ప్రశ్న మనకు అవసరమే లేదు. చక్కగా మన కార్యక్రమాన్ని మనం చేసుకోగలగాలి. ఒకసారి చేసిన వాళ్ళకి మళ్ళీ చెయ్యాలంటే ఏడాది వెయిట్ చేయాలి. ఎందుకంటే చెప్పారు మీ ఊళ్ళో సుమారుగా 3000 గడప ఉంది అని. అవునా? 1200 గడప, 3000 ఓటర్స్. ఓకే, 1200 గడప అంటే ఏడాదిలో 365 రోజులు మనకి. కానీ ఒక రోజుకి 3 కుటుంబాలు, 3 గడపల వాళ్ళు దేవుడి దగ్గర చేస్తే సేవ, వాళ్ళకి మళ్ళీ ఏడాది దాకా మళ్ళీ వాడు చేయడానికి అవకాశం ఇవ్వరు. మనం దేశంలో ఎక్కడున్నా సరే, లేదు ఉద్యోగాల్లోనో మరొక దాంట్లోనో ఏ ఇతర దేశాల్లో ఉన్నా సరే, మనకి సేవ వచ్చిన రోజున ఇక్కడికి రావాలి, సేవ చేసుకోవాలి. నిన్న మా మధుస్వామి చెప్తున్నారు ఇక్కడ, మా మధుస్వామి ఆశ్చర్యం వేసింది. ఇక్కడ స్వామి దగ్గర ముందర ఎత్తినటువంటి జయస్తంభం ఉంది. ఆ జయస్తంభాన్ని చేయించి అది ఈవేళ జరుగుతుంది అని అంటే కెనడా నుంచే, ఆ కెనడా నుంచి ప్రత్యేకించి ఆ కార్యక్రమంలో పాల్గొనడం కోసమనే ఒక కుర్రాడు వచ్చాడండి. ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. అదిగో వాళ్ళ అమ్మగారు అక్కడ ఉంటారు. ఏం పేరమ్మా నీ పేరు? నిర్మల. నీ బాబు పేరేంటి? ఇంటి పేరు బాదివాడ. బాదివాడ హరిబాబు గారు అబ్బాయి మురారి, కెనడాలో ఉంటాడు అతను. కానీ ఈవేళ ఈ కార్యక్రమం మా ఊళ్ళో జరుగుతోంది కనుక దానికోసం నేను రావాలి అని ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసమనే అతను అక్కడి నుంచి కొంత దూరం బయలుదేరి వచ్చి ఈ కార్యక్రమం కాగానే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అంటే ధనమిచ్చి, సేవ చేసి, సమయం ఇచ్చి, ప్రయాణం చేసి, ఇంత దూరం వచ్చి దగ్గరుండి భగవంతుడి మీద తన ప్రేమని నిరూపించుకుంటున్నారు వాళ్ళు. మీ అందరికీ ఇదే మాట, మనందరికీ ఇదే మార్గం. మనం మన పిల్లలు మన బతుకు తెరువు కోసం దేశంలో ఎక్కడో ఉండొచ్చు, కొందరు ఈ ఊళ్ళో ఉండొచ్చు, కొందరు పక్క ఊళ్ళో ఉండొచ్చు, కొందరు పక్క రాష్ట్రంలో ఉండొచ్చు, మరికొందరు పక్క దేశంలో ఉండొచ్చు. ఎక్కడైనా ఉండండి, పర్వాలేదు. కానీ ఏడాదిలో ఒకరోజు మీ సేవ, ఆ సేవ వచ్చిన రోజున మిగతా కార్యక్రమాలు ఏవైనా పక్కన పెట్టి మనం ఉండి ఆ సేవ చేసి మళ్ళీ వెళ్ళి మన కార్యక్రమాలు జరుపుకోవాలి. చేద్దామాట్లాగా రెడీ అందరూ? ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది మన మధుస్వామి మీ అందరికీ ఒక విధానాన్ని రాసిస్తాడు. ఒక దిట్టం అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? ఒక దిట్టం. దాన్ని చక్కగా ఆయన రాసిస్తాడు ఆయన. దాని ప్రకారం చక్కగా మీరు ఎవరు వచ్చినా సరే చక్కగా ఆ ప్రకారం మీరు ఫాలో కండి. మన ఆలయాన్ని, మన ప్రాంతానికి ఒక ఆదర్శవంతమైన ఆలయంగా తీర్చిదిద్దడంలో మనందరం కలిసికట్టుగా ఉండాలి. పార్టీలు ఎవరిలోనూ, ఎందుకంటే ఊరు అనగానే ఇప్పుడు అందరిలోనూ పార్టీలు వచ్చాయి. ఎవరు ఏ పార్టీలో ఉండనివ్వండి, అవన్నీ బయట. రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత పార్టీలు గిర్టీలు అన్ని పక్కన పెట్టేశారు. రాముడి దగ్గర ఉండాల్సింది ఒకటే, ఏంటిది? దాస భావన. ఏం భావన ఉండాలి? దాస భావన. రాముడి దగ్గర మనం
మన ఆలయాన్ని చక్కగా చేసుకోవాలి అని అసలు ఈవేళ మేము రావాలా వద్దా అనే డౌట్ కూడా మాకు మనసులో ఉండేది. ఎందుకంటే పెట్రోల్ దొరకట్లేదు కదా, డీజిల్ దొరకట్లేదు కదా. అంటే ఏమో మళ్ళీ ఇక్కడ బయలుదేరిన తర్వాత సగం దారిలోకి వచ్చి మళ్ళీ డీజిల్ ఎవరు పోయినన్నాడు అనుకోండి, మధ్యలో ఇటు కాకుండా అటు కాకుండా ఆగిపోవాల్సి వస్తుంది. అయినా సరే మీరందరూ కలిసి ఇంత ప్రేమతోటి ఇంత చక్కగా శ్రద్ధగా మన వాళ్ళంతా వచ్చారు మా దగ్గరికి 2-3 సార్లు. మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు, రామానుజుల వారి సన్నిధిలో ఉండేటప్పుడు, అయ్యా మేము అందరం కలిసి మంచిగా చేసుకోవాలి అనే పట్టుదలతోటే ఉన్నాము. వాళ్ళు అంత శ్రద్ధతోటి చెప్పిన తర్వాత తప్పకుండా మనం రావాలి, తప్పకుండా దీన్ని జరపాలి, తప్పకుండా ఒకసారి మన వాళ్ళందరినీ చూడాలి అని నేను రావడం జరిగింది. ఎందుకంటే మన ఏకమూల కార్యక్రమంలో నేను పాల్గొని కాలకాలం మీద ఆల్మోస్ట్ 10 ఏళ్ళు దాటిపోయింది అనుకున్నాను, 15 ఏళ్ళు. राजीवनेत्राय राघवाय नमो राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो दशरथतनूजाय ताटकदमनाय कुसिकसम्भवयज्ञ गोपनाय दशरथतनूजाय ताटकदमनाय कुसिकसम्भवयज्ञ गोपनाय पशुपति महाधनुर्भञ्जनाय नमो पशुपति महाधनुर्भञ्जनाय नमो विशतभार्गव रामा विजयकरणाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो
नेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय राजीव नेत्राय राघवाय नमो रावणाय संयमिनाथ वरदाय अतुलितायोध्य पुराधिसाय हत रावणाय संयमिनाथ वरदाय अतुलितायोध्य पुराधिसाय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो नमो రామా కనవే మీరా రామా కనవే మీరా శ్రీ రఘురామ కనవే మీరా రామ కనవే మీరా రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవే మీరా సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవే మీరా రామ కనవే మీరా శ్రీ రఘురామ కనవే మీరా రామ కనవే మీరా రమణీలలామ నవలావణ్య సీమ రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవే మీరా ముసి ముసి నగబుల రసిక శిఖామణులు సానిదమ పమగరి సొవస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగ మనిదమణిని ముసి ముసి నగబుల రసిక శిఖామణులు
తాదగిట తక జణుత ఒసపరి చూపుల అసదృశ విక్రములు తక జణు తక ధిమి తక మేసం నీటి రోషపరాయణులు నీరమ పమగరిగమ సరియవరను మత్త గుణోల్బణులు క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ రామ కనవే మిరా కనవే మిరా ముందుకేగి ముచ్చమటలు పట్టిన దొరలు భూవరులు పొడగొట్టి ధనువు చేపట్టి బాబురని గుండెలు జారిన విభులు ముందుకేగి విల్లందబోయి ముచ్చమటలు పట్టిన దొరలు పొడగొట్టి ధనువు చేపట్టి బాబురని గుండెలు జారిన విభులు విల్లెత్తలేక మొగమెత్తలేక సిగ్గేసిన నర పొంగవులు తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి ఒగ్గేసిన పురుషాగ్రణులు ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా ఎత్తేవారు అవిల్లు ఎక్కు పెట్టేవారు ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా కుతాదిమిత రామభద్రాయ రామచంద్రాయ నమః. అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు అంతలో రామయ్య లేచినాడు ఆ ఇంటి మీద చెయ్యి వేసినాడు సీతవంక బోర కంట చూసినాడు సీతవంక బోర కంట చూసినాడు ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు ఫళ 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 విరిగెను శివధనువు కళలొలికెను సీతా నవవధువు జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ దశరథ రామ దైత్య విరామ జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ దశరథ రామ దైత్య విరామ సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే కనగ కనగ కమనీయమే అనగా అనగా రమణీయమే కనగ కనగ కమనీయమే అనగా అనగా రమణీయమే సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే రామయ్య అదుగోనయ్యా రమణీ లలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా
మంగళం కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతా రామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతా రామమయం సిరికింజప్పడు శంఖ చక్రయుగముం ఛేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిం వల్లింపడు ఆ కరుణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియని ములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదాని దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తము నుంచి
andhravilas.com. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం బృందావన వాసుదేవ వృంద